ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 180 కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వం బాకీ పెట్టినవన్నీ కూడా క్లియర్ చేశామని అన్నారు. బట్టి ట్యాపింగ్ చేసిన కేసీఆర్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి ఆదిలాబాద్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి. ఇక ఆదివాసీలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు బాగుండాలి అంటే యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని చెప్పారు మంత్రులు. ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 26,519 మందికి సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ కు సంబంధించిన 180 కోట్లు ఒకేసారి విడుదల చేశామన్నారు. 2023 మార్చి 4 నుంచి జూన్ 20, 2025 వరకు పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులన్నీ క్లియర్ చేసింది సర్కార్. దుబ్బాక మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినందుకు తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. గతంలో అమర్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ ను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని గుర్తు చేశారు. సిట్ అధికారులు పిలిస్తే ట్యాపింగ్ పై విచారణకు హాజరవుతానన్నారు మంత్రి వివేక్. దుబ్బాక్ బై ఎలక్షన్ అయినా కానీ, హుజురాబాద్ బై ఎలక్షన్ అయినా కానీ, మునుగోడు బై ఎలక్షన్ అయినా కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అన్ని చోట్ల కూడా కీలకమైన పాత్ర వేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ రోజులలో కేసీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాడు. ప్రయత్నం కాదు, చేసినాడు. ఎందుకంటే నాకు ఒక 4-5 సార్లు యాపిల్ ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, డేంజర్ అలర్ట్, స్టేట్ టెర్రరిజం. ఆరోగ్యశ్రీ కోసం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 900 కోట్లను ఖర్చు చేసిందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లితో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఆదివాసీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు వివేక్. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదలకు వైద్యం, విద్య భారం కావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందని గుర్తు చేశారు వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 900 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసినారంటే ప్రభుత్వము పేద ప్రజలకు వైద్యంలో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు ఉండొద్దని చెప్పి ఒక మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే విద్యలో కూడా, విద్యారంగంలో కూడా చాలామంది ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ విద్యారంగంలో సుమారు 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే కేవలము బీద ప్రజలకు వీళ్ళందరికీ కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లే వెన్నెముక అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వాలు చట్టాలు చేసినా అమలు చేసేది మాత్రం జిల్లా కలెక్టర్లు, అధికారులే అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అక్కడక్కడ లోపాలున్నాయని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఓవైపు అభివృద్ధి కొనసాగిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. ఇంతమందికి అది గ్యాస్ సబ్సిడీ అయినా, అట్లాగే గృహజ్యోతి కింద 200 కరెంట్ యూనిట్ అయినా, ఒక గ్రామం మొత్తం తిరగాలి అంటే ఎక్కడ కూడా డాటా మిస్ కావడానికి స్కోపే ఉండదు. సో అది కానంటే నెక్స్ట్ సూపర్వైజర్ ఆఫీసర్ ఒకసారి ఓరోగా చెప్పాలా. సెకండ్ టైం యూ పుట్ ఇట్ ఇన్ రైటింగ్. భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ, సంక్షేమ శాఖ చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి. విద్యార్థులు స్కిల్స్ పెంచుకునేందుకు నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువు, స్పోర్ట్స్, యోగపై దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి. నల్గొండలో కూడా ఇక్కడ 34 కోట్లతో మీరు ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ చేసిన తర్వాత స్కిల్లెస్ హెల్ప్ చేయడానికి ఒక సెంటర్ని కూడా మన ఐటీఐ క్యాంపస్ లో మన మైక్రోసాఫ్ట్ వారితో కట్టడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవాన్ని నిర్వహించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా అవగాహన ర్యాలీలు జరిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు సీతక్క. తంగేడు మైదానం నుంచి పోలీసులు యువతతో కలిసి ర్యాలీలో కలిసి నడిచారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలని, డ్రగ్స్ రహితంగా, డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో మన దేశంలో ఉండకూడదనే లక్ష్యంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు తెలియజేసేది, యువకులకు ముఖ్యంగా అట్రాక్టెడ్గా ఉంటుంది మత్తు అనేది కొంతమందికి, కానీ దాని జీవితమే నాశనం చేస్తుంది. ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలు కానుంది. 3 వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. 2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గత 17 నెలల్లో 8,000 కొలువులు భర్తీ చేసిన వైద్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను భర్తీకి చర్యలు చేపట్టింది.